యేసుక్రీస్తుని వెంబడించిన 12 మంది శిష్యులలో ఉన్న తోమా గారు మన దేశానికి వాక్యాన్ని తీసుకొని వచ్చారు కదా. తీసుకొని వచ్చిన ఆయన దేశము ప్రాంతం కానీ ప్రాంతము ఏంటండి, ఇక్కడికి వచ్చిన వానికి మన భాష తెలియదు, అలా అని మన దేశంలో ఉన్న వారు అందరూ ఒకే భాష మాట్లాడతారంటే కాదు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాషలను కూడా మళ్ళీ వేరు వేరు ప్రాస, ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు ఎంతమందికి ఈ వాక్యాన్ని అందించాలి, ఎలా తీసుకొని రావాలి, ఎంతమందిని వాక్యాన్ని అనువాదించి వారికి తెలియపరచాలి, ఒకసారి ఆలోచించండి. తోమా గారు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఏం చెప్పి బయలుదేరి ఉంటాడు, ఒకసారి ఆలోచించండి. ఏం చెప్పి బయలుదేరి ఉంటాడు? ఒక వారం రోజులు పని ఉంది, ఈ వారం రోజులు పని చూసుకొని నేను తిరిగి వస్తానని చెప్పి బయలుదేరి ఉంటాడా? ఎన్ని మైళ్ళ ప్రయాణము తెలుసా? అప్పుడు పాస్పోర్ట్లు, వీసాలు, ఏరోప్లేన్లు, హెలికాప్టర్లు అప్పుడు ఏమీ లేవు. పడిన దేవుని పిల్లలారా, ఒక మాట చెప్పాలి అంటే పడవ ప్రయాణం రావడానికి కూడా రూట్స్ లేవు. పడిన దేవుని పిల్లలారా, నావిగేషన్స్ లేదు. బయలుదేరామంటే ఏ దీవి నుంచి బయలుదేరుతున్నామో, ఏ దీపానికి వెళ్ళిపోతామో తెలియలేని పరిస్థితులు కదా. అలాంటి పరిస్థితులలో వాళ్ళు బయలుదేరారంటే కూడా దేవుని పిల్లలారా, ఏం చెప్పి బయలుదేరి ఉంటారు? మిషనరీస్కి సంబంధించిన స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు దేవుని పిల్లలు చదవండి, ముఖ్యంగా యవ్వన పిల్లలు ఉన్నవారు. ఏ మిషనరీ కూడా తిరిగి మళ్ళీ తన వచ్చిన ప్రాంతానికి వెళ్ళిన వారికి మనకు కనపడరు. దేవుని పిల్లలారా, వచ్చి వాళ్ళ జీవితాలు గడుపుతూ అక్కడే బ్రతుకుతూ ఏంటంటే అక్కడే ఉండి చనిపోయి అక్కడే వారు శవాలుగా మారిపోయిన వారే ఉన్నారు తప్ప మళ్ళీ తిరిగి వెళ్ళిన వారు మనకు ఎవ్వరు కనపడ. తోమా గారి గురించి చదివితే ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయో తెలుసా? ఏంటంటే ఆయన ఉన్నంత కాలము నెమ్మది లేని స్థితి పడ. దేవుని పిల్లలారా, ఆయనను చంపడానికి వస్తున్నారంటే ఒక ప్రాంతంలో నుంచి మరొక ప్రాంతానికి పారిపోయి దాచుకున్నాడు. కూడా దేవుని పిల్లలారా, మరొక ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన ఇంకో ప్రాంతానికి పారిపోతున్నాడంటే భయపడి కాకుండా దేవుని పిల్లలారా, ఆయనకు ఏం తెలుసా? ఇంత ప్రయాసపడి సముద్రాలు దాటి నేను ఇక్కడికి వచ్చాను కదా, పని పూర్తి కాకుండా నేను వెళ్ళిపోతే ఎలా? నేను వెళ్ళిపోతే ఇంకొకడు వస్తాడనే గ్యారంటీ ఏమున్నది? ఈ సువార్త మళ్ళీ దేశానికి అందుతాననే గ్యారంటీ ఏమున్నది? ఎవరన్నా తీసుకొని వస్తారా? దేవుడు పెట్టిన బాధ్యత ఏంటో ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుని పిల్లల, నా ప్రాణము పోయినా అది ఎప్పుడు పోవాలని ఆశపడ్డాడంటే ఈ సువార్త అనేది అందినప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని పిల్లల, ఆయన ప్రారంభించింది కేరళలో, కానీ ఆయన ముగింపు ఎక్కడ కనబడుతుందో తెలుసా? తమిళనాడు అనే ప్రాంతంలో చెన్నైలో కనబడుతుంది. దేవుని పిల్లల, మద్రాస్ ప్రాంతంలో. అక్కడ నుంచి అక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా? తన ప్రాణాన్ని కాపాడుకుంటూ ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన చంపడానికి ప్రయత్నము చేసినప్పుడు మరొక ప్రాంతానికి తన కాపాడుకొని తన ప్రాణాన్ని ఏంటని గుప్పిట్లో పెట్టుకొని కాపాడుతూ మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దేవుని పిల్లలారా, ఆయనకున్నది ఒకటే ఒక ఆలోచన, ఏంటో తెలుసా? నేను తుది శ్వాస వదిలే లోపు ఈ సువార్త అన్య జనులకు ఇది అందాలనే ఆలోచన పడిన దేవుని పిల్లలారా.